Dear students, today I want to explain a problem, example 2 before 9.3. See here, the question is, AB is the diameter of the circle, CD is a chord equal to the radius of the circle, AC and BD when extended intersect at a point E. Prove that angle AEB equal to 60 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వాడు చెప్తుంది ఏంటంటే AB is diameter. This AB, the total AB is diameter. AB is diameter means you can understand what is that. OA is radius, OB is radius. OA, OB both are radius. Now CD is a chord which is equal to the radius. Once you observe, that means CD is a chord. CD is a chord. Chord means joining any 2 points. If the radius is 3 centimeters, if this is also 3 centimeters, this chord is also 3 centimeters. That is the point they mentioned, 3 centimeters. So chord and radius are the same. Now he is saying that when these two, what AC and BD, when extended, that means if you observe here, CD is the chord, AB is diameter. If you join AC and extend and join BD and extend, they will meet at a point E. Now I have to prove that what is this angle? This angle will be 60 degrees. I have to prove that. So if you observe, if you draw a circle and a diameter and a chord which is equal to the radius of the circle, if you join that chord endpoints with the diameter endpoints, they will meet at a point E. That angle you have to prove that angle is 60 degrees. That is the case you have to observe here. So for this first step, what we will do is we will join OC, OD and BC. I have joined all the three because you can ask me why you have joined BC. If you join BC, then I will get a triangle BCE. So in this triangle, if I find out this angle C and this angle C, I can say I can find the angle E by subtracting from 180. 180 నుంచి తీసేయచ్చు అనమాట. ఈ రెండు యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే. అందుకని నేను బీసీని కూడా జాయిన్ చేశాను. ఓసీ ఓడి ఎందుకు జాయిన్ చేశానంటే సిడి రేడియస్కి ఈక్వల్ కాబట్టి ఓసీ ఓడి కూడా రేడియస్ అయిపోతాయి కాబట్టి అది ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుందని డ్రా చేశాను. సో ఆ మూడు డ్రా చేసినప్పుడు ట్రయాంగిల్ ఓడిసిలో వన్స్ యూ అబ్జర్వ్ ఓడిసి ఈ టోటల్ ట్రయాంగిల్లో ఓసి రేడియస్ కదా, రేడియస్ 3 సెంటీమీటర్స్ అనుకుంటే ఇందాక అనుకున్నట్టు ఓడి కూడా 3 అవుతుంది, సిడి కూడా 3 అవుతుంది. ఎందుకంటే కార్డ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అని ఇచ్చాడు వాడు. సో దట్ ఈ మూడు 3 అయిపోతాయి. 3 అయిపోతే ఇట్ ఈస్ అన్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్. సో ఈక్వల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 degrees. దేర్ ఫోర్ నేను ఏం చెప్పచ్చు? ఓడిసి ఈజ్ ఈక్వలాటరల్ అండ్ ఈచ్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. సిఓడి 60 అని మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఆల్రెడీ మనం నేర్చుకున్న థీరం, సెంటర్ దగ్గర చేసే యాంగిల్ వేరే పాయింట్ దగ్గర చేసే యాంగిల్కి డబుల్ ఉంటుంది. ఇప్పుడు సిడి అనే కార్డు సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 60 degrees. సో వేరే పాయింట్ దగ్గర చేసే యాంగిల్ సిబిడి కదా, ఇక్కడ సిబిడి. సో సిబిడి సిఓడి 60 అయితే సిబిడి ఎంత అవుతుంది? అందులో హాఫ్ అంటే 30 degrees అవుతుంది. సో అందుకని సిఓడి 60 degrees అయితే ఐ కెన్ గో విత్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు సిఓడిలో హాఫ్ సబ్టెండెడ్ థీరం కాబట్టి 30 degrees అయిపోతుంది. సో సిబిడి 30 degrees అయిపోయింది. సో సిబిడి 30 అంటే సిబిఈ కూడా 30 కదా. దిస్ ఇస్ ద యాంగిల్, బి దగ్గర యాంగిలే కాబట్టి సిబిడి అండ్ సిబిఈ బోత్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 degrees. నౌ ఏసీబీ ఈక్వల్ టు 90 degrees. యు నో దట్ ఏసీబీ ఎందుకని యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్. ఇది ఏబి డయామీటర్ అన్నాడు కాబట్టి ఏసీబీ 90. ఏసీబీ 90 అయితే ఇది కూడా 90 కదా. సో డిసిఈ 90 అవుతుంది, లేదా బీసీఈ 90 అవుతుంది. సో బీసీఈ 90 అండ్ దిస్ ఈజ్ 60. దిస్ 90 minus 30. సో దిస్ ఈజ్ 30 కదా. ఇది 30 degrees, ఇది 90 degrees. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180. సో 90 30 అయితే రిమైనింగ్ యాంగిల్ ఈ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది? 60. దట్స్ ద ప్రూఫ్. అయిపోయింది.
సో ఇప్పుడు ఒకసారి మెన్షన్ చేస్తాడు ఇక్కడ. సో ఏసీబీ వచ్చి 90 degrees. సో దట్ బీసీఈ అవుతుంది 180 - 90. బీసీఈ ఈ యాంగిల్ 90 అయింది. సో మనకు కావాల్సింది సిఈబి కదా. సిఈబి అవుతుంది 180లో 90లోంచి 30 తీసేస్తే రిమైనింగ్ యాంగిల్ అవుతుంది 60. దేర్ఫోర్ యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు 60.